హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చిమిరపకాయల పచ్చడి చేస్తున్నాము. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. చూడండి, ఆయిల్ ఇలా చిటపట్టలాడిన తర్వాత మనం పచ్చిమిర్చి, అంటే మీ స్పైసెస్కి తగ్గట్టు యాడ్ చేయండి. పచ్చిమిర్చి నా స్పైసెస్కి తగ్గట్టు నేను యాడ్ చేసాము. ఇక్కడ టమాటా ఇప్పుడు పచ్చిమిర్చి బాగా మగ్గిపోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మూత పెట్టుకొని చేయండి, ఎందుకంటే అవి చిట్పటా పేలుతూ ఉంటాయి అన్నమాట, మీద పడతాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మనకి పచ్చిమిర్చి చూసారా మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో ఈ ఆయిల్లోనే మనం టమాటాస్ని కట్ చేసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, టమాటాస్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేసాము. సో టమాటాలు కూడా కొంచెం బాగా మగ్గాలి. మగ్గిపోయిన తర్వాత ఇలా పల్పు లాగా వచ్చిద్ది చూడండి. ఇలా బాగా మగ్గిపోయినాయి, టమాటా గుజ్జు గుజ్జుగా వచ్చేసింది మనకి. ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము. మనం కొత్తిమీర టమాటా చట్నీ చేస్తున్నాము. ఇది గారెల్లోకి కానీ, అట్టుల్లోకి కానీ, ఇడ్లీలోకి కానీ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. అసలు దీని కాంబినేషన్తో ఏ టిఫిన్ అయినా హైలైట్ అవుతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే మేము ఈ చట్నీ చేసుకుంటున్నాము. యాక్చువల్గా గారెలు వేశారు మా మదరు. నేను గారెల ప్రాసెస్ కూడా లాంగ్ వీడియో మీకు పోస్ట్ చేశాను. మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ని చూడండి. చాలా టేస్టీ వంటకాలన్నీ నేను అందులో పెట్టాను. నా వీడియోస్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన టమాటా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం చింతపండు వేసాము. అంటే చిన్నది చాలన్నమాట చింతపండు. చూడండి, చింతపండు మగ్గిపోయే లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు మనం చింతపండు కూడా వేసుకోవాలి. అప్పుడు చింతపండు కూడా మనకి మిక్సీ పట్టేటప్పుడు అతుక్కోకుండా పర్ఫెక్ట్గా నలిగిపోయిద్ది అనమాట. సో మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మగ్గించుకోవాలి టమాటాని, కొత్తిమీరని. సో టమాటా కొత్తిమీర మగ్గిపోయింది. మగ్గిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని టమాటా కొత్తిమీర చల్లార్చుకోవాలి. హీట్ మీద మనం మిక్సీ వేయకూడదు. సో ఇక్కడ మేము స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము. ఇప్పుడు మనకి అంతా మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. తర్వాత మనం జీలకర్ర కూడా ఇందులో వేసాము చూడండి. అండ్ ఇప్పుడు మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాము, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. అండ్ ఈ మిక్సీ పట్టుకునే టైంలోనే మనం పొయ్యి మీద స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, టమాటా ఇంకా కొత్తిమీర మగ్గిపోయింది కదా, అది మనం చల్లార్చుకోవాలి. మనం వేడిగానే మిక్సీలో వేయకూడదు కదా. సో మనం చల్లార్చుకొని అది చల్లారేలోపు ఇలా మనం పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, ఫ్రై చేసిన పచ్చిమిర్చితో మనం ఇలా మిక్సీ జార్లో వేసి మనం మెత్తగా పేస్ట్ పట్టాలన్నమాట. ఈ మిక్సీ పేస్ట్ పట్టేసిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా రావాలి. చక్కగా మెత్తగా, మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు, అలా అని చెప్పి పెచ్చులుగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, నేను చూపిస్తున్నట్టు ఇలా రావాలన్నమాట. ఈ టైంలోనే మనం టమాటోని చల్లగా అయిపోయింది, మనం చల్లారబెట్టాం కదా. సో అది మనం ఇప్పుడు మిక్సీలో వేసేస్తాము. ఎక్కువ గ్రైండ్ చేయొద్దు, లైట్గానే గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేస్తే మనకి చాలా మెత్తగా అయిపోతుంది. సో ఒక్కసారి మీరు గ్రైండ్ చేస్తే చాలన్నమాట, మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది. చూసారా ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చట్నీ అనేది. టిఫిన్స్లోకి, అట్టులు, గారెలు, ఇడ్లీ, పునుగులు ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. రైస్లో కూడా కొంచెం వేడి రైస్లో గీ వేసుకు తింటే సూపర్ ఉంటుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, మనకి టేస్ట్ కూడా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేయాలి. లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ విత్ more tasty food videos. Bye bye.